إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدًا عبده ورسوله وصفيه من خلقه وخليله أدى الأمانة وبلغ الرسالة وجاهد في الله حق جهاده حتى أتاه اليقين صلى الله عليه وعلى آله وصحبه وسلم تسليما كثيرا أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم رب أوزعني أن أشكر نعمتك التي أنعمت علي وعلى والدي وأن أعمل صالحا ترضاه وأدخلني برحمتك في عبادك الصالحين ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమాన మిత్రులారా, కృతజ్ఞత ఆరాధన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్న మాట. సులైమాన్ మా పట్ల కృతజ్ఞతా భావంతో, ప్రభు నీవు నాకు నా తల్లిదండ్రులకు చేసిన మేలుకు నేను ఎప్పుడూ నీకు కృతజ్ఞుడై ఉంటూ నీకు నచ్చిన సత్కార్యాలు ఆచరించేలా నన్ను దీవించు స్వామి, దయతో నన్ను నీ పుణ్యదాసుల జాబితాలో చేర్చు అని ప్రార్థించాడు. అభిమానమిత్ర, మన ఆరాధనలన్నిటికీ ఆత్మ వంటిది కృతజ్ఞత. ఎవరైనా మనకు మేలు చేస్తే దాన్ని మనం మనస్ఫూర్తిగా అంగీకరించాలి, దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మేలు చేసిన వ్యక్తి పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉండాలి. బ్రహ్మాండమైన విశ్వంలో మానవుడనే చిన్నారి జీవి కోసం విశ్వ ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్నెన్ని ఏర్పాట్లు చేశాడో మనం గమనించాలి. మనం పీల్చే ప్రతి శ్వాస మనకు ప్రాణాధారం అవుతుంది. ఒక్క గాలి అనే కాదు, నీరు, నిప్పు, భూమి, ఆకాశాల్లో నిండి ఉన్న అనుగ్రహాలు ఎన్నో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాదించాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాదించిన ఆ అనుగ్రహాలనేవి ఏవైతే ఉన్నాయో వాటిని మనం నిత్యం మననం చేసుకుంటూ అల్లాహ్ ఘనత గౌరవాలను మనం నిరతం అనేది ఆయన గొప్పదనాన్ని కొనియాడుతూ ఉండాలి. కనుక అభిమానమిత్రులారా, ప్రాపంచిక జీవితంలో ఏది మిగిలినా ఏది మిగలకపోయినా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎడల మనం చూపించే ఈ కృతజ్ఞత ఏదైతే ఉందో ఇదే చివరికి మిగిలి ఉంటుంది. అదే మనకు అన్ని విధాలా మేలు చేస్తుంది కూడా. ఇలా ఎవరైతే చెయ్యరు వారు విశ్వాసఘాతకులు అనబడతారు, ధర్మద్రోహులుగా
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని కఠినాతి కఠినంగా శిక్షించడం అనేది కూడా జరుగుతుంది. కనుక అభిమాన మిత్రులారా, మనకు ప్రాప్తమై ఉన్న అందమైన ముఖము కానీ, పొందికైన అంగ సౌష్ఠవము కానీ, ఆరోగ్యవంతమైన శరీరము కానీ, అమ్మా నాన్నలు కానీ, ఆలుబిడ్డలు కానీ, ఆస్తిపాస్తులు కానీ, ఇవేవి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన అడిగితేనే మనకు ఇచ్చింది కాదు. మనం అడగకుండానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వీటన్నిటినీ మనకు ప్రసాదించాడు, జీవితాన్ని అనుగ్రహించాడు. ఆ జీవితంలో అనుభవించడానికి అనేక వరానుగ్రహాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించడమే కాకుండా, భూమిపై మనల్ని నివసింపజేయడమే కాకుండా మనకు తెలియని అనేక ఏర్పాట్లు అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ జగత్తులో చేశాడు. కాబట్టి ఈ వరానుగ్రహాలకు గాను నిత్యం మన నాలుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎడల శుక్రుతో, కృతజ్ఞత భావంతో నానుతూ ఉండాలి. సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ వలా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ అన్నాక అల్లాహ్ స్మరణతోటి మన నాలుకను నానుతూ ఉండేలా అనేది మనం ప్రయత్నం చేయాలి. అభిమానం ఇస్తారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ప్రవక్త నూహ్ అలైహిస్సలాం గురించి తెలియజేస్తూ చెప్పిన మాట, ఇన్నహు కాన అబ్దన్ షకూరా, నిశ్చయంగా అతను అత్యంత కృతజ్ఞత కలిగిన వాడు. అదేవిధంగా తన మిత్రుడైన హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గురించి తెలియజేస్తూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిచ్చిన మాట, ఇన్న ఇబ్రాహీమ కాన ఉమ్మతన్ ఖానితన్ లిల్లాహి హనీఫా వలం యకు మినల్ ముష్రికీన్ షాకిరన్ లిఅనుమిహి ఇజ్తబాహు వ హదాహు ఇలా సిరాతిన్ ముస్తఖీం. ఇబ్రాహీం యావత్ సమాజానికి గొప్ప నాయకుడు, అల్లాహ్ పట్ల పూర్తి విధేయతో కూడిన అంకిత భావం గల భక్తుడు. అతను ఏనాడు దైవేతర శక్తుల్ని ఆరాధించిన వాడు కాదు. అదీగాక అల్లాహ్ చేసిన మహోపకారాల పట్ల ఆయనకు సదా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉండేవాడు. అంచేత అల్లాహ్ అతన్ని ప్రత్యేకంగా ఎన్నుకొని రుజుమార్గం చూపాడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. అదేవిధంగా ప్రవక్త సులైమాన్ అలైహిస్సలాం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తనకు ప్రసాదించిన అనుగ్రహాలకి గాను కృతజ్ఞత తెలియజేసి చెప్పిన మాట, قال هذا من فضل ربي ليبلوني أشكر أم أكفر ومن شكر فإنما يشكر لنفسه ومن كفر فإن ربي غني كريم. సులైమాన్ దాన్ని చూసి, ఇది నా ప్రభు అనుగ్రహం, నేను కృతజ్ఞత చూపుతానా లేక అవిశ్వాస వైఖరితో కృతజ్ఞుడైపోతానా అని నన్ను పరీక్షించడానికి ఆయన ఇలా చేశాడు. ఎవరైనా కృతజ్ఞత చూపుతున్నాడంటే అది అతనికే లాభదాయకమవుతుంది, కృతజ్ఞుడైపోతే అది అతనికే చేటు. నిశ్చయంగా నా ప్రభు నిరపేక్షాపరుడు, దేన్ని ఖాతరు చెయ్యనివాడు, గొప్ప అనుగ్రహమూర్తి కూడా అని ప్రవక్త సులైమాన్ అలైహిస్సలాం వారు సెలవిచ్చారు. అదేవిధంగా అభిమానం ద్వారా మనందరి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎడల అమితమైన కృతజ్ఞతా భావం కలిగి ఉండేవారు. ఆయన రాత్రంతా మేల్కొని తహజ్జుద్ ప్రార్థన ఎంతగా చేసేవారంటే ఆయన పాదాలు సైతం వాచిపోయి అంతగా అల్లాహ్ను ఆయన ఆరాధించేవారు. అది గమనించిన విశ్వాసుల మాతన హజరత్ ఆయిషా రలియల్లాహు అన్హా గారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ పూర్వ పాపాలన్నింటినీ మన్నించేశాడు కదా, మరి ఇంతలా మీరు ఎందుకు శ్రమ పడుతున్నారు అని ప్రశ్నించినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంతో వినయంగా ఇచ్చిన సమాధానం ఏమిటంటే, అఫలా అకూను అబ్దన్ షకూరా, ఏమిటి నేను నా ప్రభు ఎడల కృతజ్ఞత కలిగిన దాసుడిగా ఉండకూడదా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ సమయంలో ఎంతో వినయంగా ఆయన తెలియజేయడం అనేది జరిగింది. అభిమానం ఇస్తారు. కృతజ్ఞత ఘనత ఎంతటిది అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీని మూలంగానే ప్రజల్ని రెండు వర్గాలుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విభజించడం అనేది జరిగింది. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు, ఇన్నా హదైనాహు సబీల ఇమ్మా షాకిరం వ ఇమ్మా కఫూరా, నిశ్చయంగా మేమే అతనికి మార్గాన్ని చూపించాం, ఇక అతను కృతజ్ఞుడైనా కావచ్చు లేదా కృతజ్ఞుడైనా కావచ్చు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేయడమే కాకుండా అల్లాహ్ ఎడల కృతజ్ఞత భావంతో మసలుకునే దాసులు
బహు అరుదుగా మాత్రమే ఉంటారు, బహు తక్కువగా మాత్రమే ఉంటారు అని ఆయన తెలియజేయడం అనేది జరిగింది. వకలీలుం మిన్ ఇబాదియ షకూర్, నా దాసులలో కృతజ్ఞత చెల్లించేవారు చాలా తక్కువ మంది ఉన్నారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేయడం అనేది జరిగింది. కనుక అభిమానం కృతజ్ఞత చూపించే విషయంలో ప్రజలు 3 రకాలుగా ఉంటారు. మొదటి రకం ఎలాంటిది అంటే అవసరం లేదు అని వాదించేవారు. నా జ్ఞానంతో, నా బలంతో, నా బుద్ధి వివేకంతో, నా కష్టంతో నేను సంపాదించాను కదా, మరి దీనికి గాను అల్లాహ్కు నేను ఎందుకు కృతజ్ఞతలు చెల్లించుకోవాలి అని వితండవాదం చేస్తారు. మరి ఇలాంటి వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వఇద్ తఅద్దన రబ్బుకుం లఇన్ షకర్తుం లఅజీదన్నకుం వలఇన్ కఫర్తుం ఇన్న అదాబీ లషదీద్. మరొక విషయం కూడా జ్ఞాపకం తెచ్చుకోండి, కృతజ్ఞులై ఉంటే మీకు మరిన్ని వరాలు అనుగ్రహిస్తానని, కృతజ్ఞులైపోతే తన శిక్ష చాలా కఠినంగా ఉంటుందని మీ ప్రభు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. రెండవ రకం ఏమిటంటే వేషధారణతో కూడిన కృతజ్ఞత. కొందరు అల్లాహకు కృతజ్ఞత చెల్లించుకుంటారు, కానీ వారి కృతజ్ఞత ఎలా ఉంటుందంటే మట్టి ముంతపై పూత పూసినట్టు దానిలో వేషధారణ అనేది దాగి ఉంటుంది. కనుక అభిమానం ద్వారా ప్రదర్శన బుద్ధి అనేది కానీ వేషధారణ అనేది కానీ యథార్థతకు తావు లేకుండా చేస్తుంది. కనుక ఇక నిజాన్ని ఇలా చేసేవారు ఎంత తొందరగా గ్రహిస్తే అంతే మంచిది. ఎందుకంటే వీరు అల్లాహ్ను స్తుతిస్తున్నప్పుడు, అల్లాహ్కు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నప్పుడు అదేదో తమ గొప్పని, తామే గొప్పవారమని లోలోన మిడిసిపడుతూ ఉంటారు. ఇలాంటి మిడిసిపాటు యొక్క కృతజ్ఞత అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు అవసరం లేదు. ఇక మూడవ రకం ఏదైతే ఉందో నిజమైన కృతజ్ఞత. కనుక నిజమైన విశ్వాసం కలిగిన వారు ఎవరైతే ఉన్నారో, యథార్థవంతులు ఎవరైతే ఉన్నారో, మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో అల్లాహ్కు నిండు హృదయంతో కృతజ్ఞత అనేది వారు చెల్లించుకుంటారు. కనుక అభిమానం సన్మార్గం పొందిన దాసుడు ప్రతి క్షణం తనపై ఉన్న అల్లాహ్ అనుగ్రహాన్ని గుర్తిస్తాడు. అతని హృదయం ప్రభు కృపను అంగీకరిస్తుంది. అతని నాలుక నిరంతరం ఆయన ధ్యానంలో కృతజ్ఞతతో నానుతూ ఉంటుంది. మరియు అతని అవయవాలు ఆయన ఆజ్ఞలకు విధేయత చూపుతాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఇలా సెలవిస్తున్నాడు, వ ఆతాకుం మిన్ కుల్లి మా సఅల్తుము వ ఇన్ తఉద్దు నిఅమతల్లాహి లా తహ్సుహా ఇన్నల్ ఇన్సాన లజలూమున్ కఫూర్. మరియు మీరు అడిగినదంతా అల్లాహ్ మీకు ప్రసాదించాడు. అల్లాహ్ అనుగ్రహాలను మీరు లెక్కించాలనుకున్నా లెక్కించలేరు. నిశ్చయంగా మానవుడు తీవ్రమైన అన్యాయపరుడు, కృతజ్ఞుడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేయడమే కాకుండా అభిమానం ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కృతజ్ఞతలు చెల్లించే వారిని ప్రశంసించాడు. అంటే మనము ఆ జాబితాలో చేరాలి అంటే మనం చెయ్యాల్సిన పనులు ఏమిటన్న ఆత్మ సమీక్ష అనేది మనందరిలోనూ బయలుదేరాలి. కనుక ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ గారు చాలా చక్కటి మాట అన్నారు, వ అన్ యజఅలక మిమ్మన్ ఇదా ఉతియ షకర వ ఇదా బతులియ సబర వ ఇదా అద్నబ ఇస్తగఫర. ఆయన అన్నారు, మీకు 3 అనుగ్రహాలు కనుక లభించాయంటే నిజంగా మీ జీవితం అనేది సౌభాగ్యంతో నిండినట్టే. ఆ 3 అనుగ్రహాలు మొదటిది ఏమిటంటే అభిమానం ద్వారా. అనుగ్రహం లభించినప్పుడు శుక్రు చూపేవారుగా, కృతజ్ఞత చెల్లించేవారుగా, పరీక్షలు కష్టాలు ఎదురైనప్పుడు సహనం పాటించేవారుగా, పాపం జరిగిపోయిన వెంటనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు క్షమాపణ ఇస్తిగ్ఫార్ చేసేవారుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మిమ్మల్ని దీవించాడు. అంటే దానికి మించిన భాగ్యం, సౌభాగ్యం మరొకటి లేదు అని ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ గారు సెలవిచ్చారు. అభిమానం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు అనేకమైన పవిత్రమైన నామాలు ఉన్నాయి. ఆ నామాల్లో ఒక నామం ఏంటంటే అషకూర్, అంటే కృతజ్ఞతను అంగీకరించేవాడు, ప్రతిఫలం ఇచ్చేవాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొద్దిపాటి సత్కారానికి కూడా అత్యధికంగా ప్రసాదిస్తాడు. స్వల్ప కార్యాన్ని కూడా అంగీకరించి దానికి అపారమైన ప్రతిఫలాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదిస్తాడు. అభిమానం ఒక్క సత్కారానికి 10ంతల నుండి 1000ంతల వరకు, 1000ంతల నుండి 1,00,000ంతల వరకు, 1,00,000ంతల నుండి కోట్లింత వరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెంచి ప్రసాదించే గొప్ప దాన గుణం కలిగిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అషకూర్. కనుక అభిమానం అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో అషకూర్ అన్న నామంతో పాటు అల్ గఫూర్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జత చేసి ప్రస్తావించడం అనేది జరిగింది. కనుక ఈ జంట నామాలు ఏవైతే ఉన్నాయో
దాసుడు చిన్నపాటి మంచి చేసిన దానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఘనమైన పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. దాసుడు ఒకవేళ అతనితో ఘోర పాపాలు జరిగిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాటిని మన్నించగలడు అన్న విషయం కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ తెలియజేయడం జరిగింది. మరి ఒక దాసుడు అబ్దన్ షకూరా అంటే కృతజ్ఞత నిండిన దాసుడిగా ఎలా మారగలడు అంటే దానికి కొన్ని కారణాలని పేర్కొని నేను నా మాటను పూర్తి చేశాను. ప్రథమంగా అభిమాన మిత్రులారా, మనం చెయ్యాల్సింది దుఆ, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను వేడుకోవాలి. కనుక సులైమాన్ అంతటి యొక్క ప్రవక్త కూడా అలాంటి యొక్క రాజ్యాధికారాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మునుపు ఎవరికి ప్రసాదించాలో ప్రళయం వరకు కూడా ఎవరికి ప్రసాదించడు. అంతటి యొక్క ప్రాపంచికంగా కూడా అంత ఘనమైన రాజ్యం కలిగిన సులైమాన్ అలైహిస్సలాం వారు కూడా అల్లాహ్తో వేడుకుంటున్నారు, దువా చేస్తున్నారు. రబ్బి ఔజిఅని అన్ అష్కుర నిఅమతక అల్లతి అన్అమ్త అలయ్య వ అలా వాలిదయ్య వ అన్ అమల సాలిహన్ తర్దా వ అద్ఖిల్ని బిరహ్మతిక ఫీ ఇబాదిక సాలిహీన్. సుబ్హానల్లాహ్. ప్రభు, నీవు నాకు నా తల్లిదండ్రులకు చేసిన మేలుకు నేను ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞుడై ఉంటూ నీకు నచ్చిన సత్కారాలు ఆచరించేలా నన్ను దీవించు స్వామి ఆయన వేడుకున్నారు. కనుక మనం సైతం దువా చేయడం అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముఆజ్ బిన్ జబల్ రదియల్లాహు అన్హు గారిని దగ్గరకు పిలిపించి నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న మాటను 3 సార్లు పలికిన మీదట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఊసిక యా ముఆజ్, నేను నీకు ఒక వసియతు చేస్తున్నాను. ప్రతి నమాజు తర్వాత ఈ పలుకులు పలకడం అనేది నువ్వు మానకు. అవేమిటి? అల్లాహుమ్మా అఇన్ని అలా జిక్రిక వ శుక్రిక వ హుస్ని ఇబాదతిక్. ఓ అల్లాహ్, నిన్ను స్మరించడంలో, నీకు కృతజ్ఞత తెలుపుకోవడంలో మరియు నీ ఆరాధన చక్కగా నెరవేర్చడంలో నాకు సహాయపడు స్వామి అని. కనుక అభిమానం ద్వారా మనం ఖచ్చితంగా అల్లాహ్ వైపు నుండి మనకు ఏది ప్రాప్తించినా దాన్ని మనం గుర్తించడమే కాకుండా నిండు హృదయంతో కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. అయితే చాలా మంది ఎందుకు కృతజ్ఞత చెల్లించుకోవాలి? తినడానికి తిండి లేదు, జాబు లేదు, ఉండడానికి ఇల్లు లేదు, సంతానం సరిగ్గా లేదు, భార్య మాట వినడం లేదు, దేనికి నేను కృతజ్ఞత చెల్లించుకోవాలని నిరాశావాదంతో అని కొందరు వాదిస్తూ ఉంటారు సోదరులారా. అయితే అలాంటి వారు ఉన్న వరాలను మరిచిపోయి లేని వాటి కోసం అనేది వారు ఏం చేస్తున్నారంటే ఎదురు చూపుతో ఇలాంటి నిరాశతో కూడిన మాటలు మాట్లాడుతున్నారు సోదరులారా. నిజంగా మనం ఆరోగ్యంగా ఉన్నాము అంటే మన కళ్ళు కానీ, మన చెవులు కానీ, చేతులు కానీ, కాళ్ళు కానీ అన్ని సరిగ్గా ఉండి నడవగలుగుతున్నాము, అనగలుగుతున్నాము, కొనగలుగుతున్నాము, ఏదైనా మనం చేయగలుగుతున్నామంటే అది కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కృప, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుగ్రహం కనుక దానికి గాను మన నిండు హృదయంతో అల్లాహ్కు కృతజ్ఞతలు మనం తెలియజేసుకోవాలి. కనుక అభిమానం ద్వారా కృతజ్ఞత అనేది మన హృదయాంతరాళం నిండి మనసంతా ఉప్పొంగి నోటి మాటతో వ్యక్తమయ్యేది కృతజ్ఞత. అయితే ఇది మాత్రమే అల్హమ్దులిల్లాహ్ అన్న పదం మాత్రమే కృతజ్ఞత కాదు. అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ అంటాడు, ఇఅమలు ఆల దాఊద శుక్రా. ఓ దావూద్ సంతతి వారలారా, కృతజ్ఞతాపూర్వకంగా పనులు చెయ్యండి. అంటే కృతజ్ఞత ఆచరణ అనేది ఏదైతే ఉందో అది కృతజ్ఞత రూపంలో అనేది మన జీవితాల్లో చోటు చేసుకోవాలంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన అవయవాలను, మన కళ్ళు కావచ్చు, అలాగే చెవులు కావచ్చు, చేతులు కావచ్చు, ఈ అవయవాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వేటి కోసమైతే ఇచ్చాడో వాటి కోసమే వాటిని వాడాలి. అల్లాహ్ యొక్కను ప్రసన్నత కోసం, అల్లాహ్ను రాజీపరచుకోవడానికి కోసం అనేది మనం అనేది ఈ అవయవాలను వాడాలి. ఎందుకంటే ఒకవేళ మన ఈ అవయవాలను దీనికి వ్యతిరేకంగా మనం వాడినట్లయితే రేపు ప్రళయ దినాన ఇవే అవయవాలు మనకు వ్యతిరేకంగా సాక్ష్యం కూడా ఇస్తాయన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అదేవిధంగా అభిమానం ద్వారా మనం అల్లాహ్ ఎడల కృతజ్ఞత కలిగిన దాసులుగా ఎదగాలి అంటే అల్లాహ్ అనుగ్రహాలను అంగీకరించి మరి వాటిని మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా అభిమానం ద్వారా అల్లాహ్ ప్రసాదించిన అనుగ్రహాలను ఆయన ఇష్టమైన పనిలో వాటిని వాడాలి. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రాపంచికంగా ఎవరికైతే మనకన్నా పై స్థాయి యొక్క హోదా కానీ, అంతస్తు కానీ, సంపద కానీ ప్రసాదించాడు అంటే మనం వారిని చూడకన్నా మనకన్నా ఎవరైతే దిగువ స్థాయిలో ఉంటారో అలాంటి వారిని చూడటం వల్ల
అల్లాహ్ అనుగ్రహాల ఎడల మనలో కృతజ్ఞతా భావం నిండే అవకాశం ఉంది. ఎందుకంటే మనకన్నా పై స్థాయిలో ఉన్నవాడిని కనుక మనం చూసినట్లయితే అసూయ చోటు చేసుకునే అవకాశం ఉంది, ఓర్వలేనితనం అనేది చోటు చేసుకునే అవకాశం ఉంది, కుళ్ళిపోతుతనం అనేది చోటు చేసుకునే అవకాశం ఉంది. తద్వారా అల్లాహ్ అనుగ్రహాలు, మనకు ప్రాప్తమైన అనుగ్రహాలు ఎన్నైనా వాటిని మనం మళ్ళీ చులకన చేసి తక్కువ చేసి చూడే యొక్క ప్రమాదం కూడా ఉంది. కనుక అభిమానం ద్వారా ఈ విషయాన్ని మనం గమనించడమే కాకుండా మనం ఇంటిల్లిపాది అందరి ఎడల కృతజ్ఞతా భావం ఉండాలి. అంటే భార్యకు భర్త ఎడల ఉండాలి, అలాగే భర్తకు భార్య ఎడల ఉండాలి, అమ్మానాల ఎడల ఉండాలి, అన్నాదమ్ముల ఎడల ఉండాలి, అక్క చెల్లెల ఎడల ఉండాలి, ఆప్తుల ఎడల ఉండాలి, స్నేహితుల ఎడల ఉండాలి, పరిచయస్తుల ఎడల ఉండాలి. ఎందుకంటే ఈ రోజు మనం ఎదిగాము, ఈ స్థితిలో ఉన్నామంటే దానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కృప అనంతరం అనేక మంది యొక్క చేయూత ఉంది, అనేక మంది యొక్క గైడెన్స్ ఉంది. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎడల ప్రథమంగా మనం కృతజ్ఞతాభావం కలిగి ఉండటంతో పాటు మనందరికీ ఎవరైతే మేలు చేశారో వారందరి ఎడల కూడా కృతజ్ఞతాభావం కలిగిన యొక్క వ్యక్తుల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందరినీ దీవించాలని కోరుతూ నా మాట నేను పూర్తి చేస్తున్నాను. ఆమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వ నఫఅని వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వ దిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరుర్ రహీమ్.